ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రైమ్ని నేర్చుకోబోతున్నాం. ఇది హెల్పింగ్ వెర్బ్ సూత్రాలకు సంబంధించినటువంటి రైమ్. ఈ రైమ్ మనం నేర్చుకున్నట్లయితే ఒక సెంటెన్స్ ఎలా రాయాలి, దాన్ని నెగిటివ్ ఫామ్లోకి ఎలా మార్చాలి, అలాగే దాని టెన్స్ని మనం ఎలా గుర్తుపట్టాలి, అలాగే దాన్ని ఒక ప్రశ్నలాగా కూడా ఎలా మార్చాలి అనే విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ముందుగా నేను పాడతాను, జాగ్రత్తగా వినండి. హెల్పింగ్ వెర్బ్ ముఖ్యమైనది. హెల్పింగ్ వెర్బ్ వాక్యానికి ప్రాణం. వాక్యం తయారు కావాలంటే హెల్పింగ్ వెర్బ్ తప్పక ఉండాలి. టెన్స్ ఏదో తెలియాలంటే హెల్పింగ్ వెర్బ్ను ముందుగా చూడాలి. నాటును మనము రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ పక్కన రాయాలి. ఎస్ ఆర్ నో క్వశ్చన్ రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ను ముందుగా రాయాలి. ఓకేనా? దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బోర్డు మీద. అయితే ముందు నాతో పాటు మీరు కూడా పలకండి. హెల్పింగ్ వెర్బ్ ముఖ్యమైనది. హెల్పింగ్ వెర్బ్ వాక్యానికి ప్రాణం. హెల్పింగ్ వెర్బ్ వాక్యం తయారు కావాలంటే హెల్పింగ్ వెర్బ్ తప్పక ఉండాలి. టెన్స్ ఏదో తెలియాలంటే హెల్పింగ్ వెర్బ్ను ముందుగా చూడాలి. నాటును మనము రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ పక్కన రాయాలి. ఎస్ ఆర్ నో క్వశ్చన్ రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ను ముందుగా రాయాలి. ఓకే, ఇప్పుడు మనందరం కలిసి దీన్ని చెప్దాం. హెల్పింగ్ వెర్బ్ ముఖ్యమైనది. హెల్పింగ్ వెర్బ్ వాక్యానికి ప్రాణం. హెల్పింగ్ వెర్బ్ వాక్యం తయారు కావాలంటే హెల్పింగ్ వెర్బ్ తప్పక ఉండాలి. టెన్స్ ఏదో తెలియాలంటే హెల్పింగ్ వెర్బ్ను ముందుగా చూడాలి. నాటును మనము రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ పక్కన రాయాలి. ఎస్ ఆర్ నో క్వశ్చన్ రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ను ముందుగా రాయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ రైమ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఓకే డియర్ స్టూడెంట్స్, హెల్పింగ్ వెర్బ్ ఎంత ముఖ్యమైనటువంటిది అనేది నిన్న రైమ్లో కూడా తెలుసుకున్నాం. ఈరోజు కూడా మనం దాని గురించి తెలుసుకుందాం. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్లు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక హెల్పింగ్ వెర్బ్ని తీసుకుందాం ఒక ఉదాహరణ కోసం. ముందుగా ఐఎస్, ఈజ్ అనేటువంటి ఒక హెల్పింగ్ వెర్బ్ని తీసుకుందాం. దీంతో మనం ఒక వాక్యాన్ని తయారు చేద్దాం. చూడండి, హీ ఈజ్ రీడింగ్. హీ ఈజ్ రీడింగ్ అంటే ఏంటి? అతను చదువుతూ ఉన్నాడు. హీ ఈజ్ రీడింగ్. ఇది ఏ టెన్స్ చెప్పండి? ఈజ్ ఉంది కదా, ఈజ్ ఉంటే ఏ టెన్స్? ప్రజెంట్ టెన్స్. అదే వాజ్ ఉన్నట్టయితే, హీ వాజ్ రీడింగ్ ఉన్నట్లయితే అది పాస్ట్ టెన్స్. హీ విల్ బి రీడింగ్ ఉన్నట్లయితే విల్ వస్తే ఫ్యూచర్. కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్. మనకి దీంట్లో ఏం చెప్పాడు? అసలు ఏ వాక్యమైనా సరే, నిన్న కూడా చెప్పుకున్నాం కదా, ఒక వాక్యం తయారు కావాలంటే దాంట్లో ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది ఉండాలి. ఐ ఆమ్ ఏ బాయ్, హీ ఈజ్ ఏ బాయ్, దే ఆర్ గోయింగ్. ఇందులో ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్.
ఐ కెన్ రీడ్ దిస్ లెసన్. కెన్ అనేది హెల్పింగ్ వెర్బ్. మీరు అడుగుతారు కదా క్లాస్లోకి వచ్చేటప్పుడు మే ఐ కమిన్ సార్ అని, ఇందులో మే అనేటువంటిది ఒక హెల్పింగ్ వెర్బ్. కెన్ ఐ గో సార్ అని చెప్పంటారు, నేను బయటికి వెళ్ళొచ్చా అని అడుగుతారు ఒక్కోసారి. కెన్ అనేది హెల్పింగ్ వెర్బ్. మీరు ఏదైనా తీసుకోండి, హెల్పింగ్ వెర్బ్ అనేది ఖచ్చితంగా దాంట్లో ఉంటుందన్నమాట. సరే, మరి ఇక్కడ ఈజ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఒక హెల్పింగ్ వెర్బ్ కనబడింది. ఈ హెల్పింగ్ వెర్బ్ ద్వారా మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే మనం తెలుసుకున్నది ఇది టెన్స్ ఏదో తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు నాట్ రాయాలి అంటే హీ ఈజ్ రీడింగ్ అంటే అతను చదువుతూ ఉన్నాడు అని కదా అర్థం. అతను చదువుతూ లేడు అని చెప్పాలి, అతను చదవడం లేదు అని. నాట్ పెట్టి రాయాలన్నమాట. నాట్ అంటే ఆ పని జరగటం లేదు అని అర్థం. మరి ఇప్పుడు నాట్ ఎక్కడ రాయాలి? హీ పక్కన రాయాలనా, లేకపోతే ఈజ్ పక్కన రాయాలనా, రీడింగ్ పక్కన రాయాలనా, దేని పక్కన రాయాలి అన్నప్పుడు మనకి సూత్రం ఏం చెబుతుందంటే హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉంటే దాని పక్కన రాయాలి అని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ ఈజ్ రీడింగ్ ఉంది కదా, ఇది నాట్ పెట్టి రాయాలి అంటే హీ ఈజ్ నాట్ రీడింగ్. హీ ఈజ్ నాట్ రీడింగ్. చూడండి, హీ ఈజ్ నాట్ రీడింగ్. ఒకవేళ పాస్ట్లో హీ వాజ్ రీడింగ్ ఉందనుకోండి, అప్పుడు ఎలా రాస్తాం? హీ వాజ్ నాట్ రీడింగ్. అదే ఫ్యూచర్లో అయితే హీ విల్ నాట్ బి రీడింగ్ అని రాస్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఈ హెల్పింగ్ వెర్బ్ ఎక్కడైతే ఉంటుందో దాని పక్కనే మనం ఈ నాట్ అనేటువంటి దాన్ని రాస్తాం అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఉపయోగం, దీన్ని ప్రశ్నలాగా మార్చాలి. హీ ఈజ్ రీడింగ్, అతను చదువుతూ ఉన్నాడు అని చెప్తున్నాం. మనం అడగాలనుకోండి అతను చదువుతున్నాడా అని అడగాలనుకోండి, చాలా సింపుల్. ఏంటంటే హీ ఈజ్ రీడింగ్ కదా, ఈ ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ మధ్యలో ఉంది కదా. హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడైనా ముందుకు తీసుకొచ్చామంటే ఇది క్యాపిటల్ అయిపోతుంది. ముందుకు వచ్చేస్తే అది లీడర్ అనమాట. ముందు ఎవరుంటే వాళ్ళు లీడర్, అప్పుడు ఆ లీడర్గా ఉండేవాళ్ళు క్యాపిటల్స్. మీ క్లాస్లో కూడా లీడర్లు మారుతూ ఉంటారు కదా. లీడర్ ఎవరైతే ఈ ఫస్ట్ వాక్యంలో ఫస్ట్ వస్తారో వాళ్ళు క్యాపిటల్ అయిపోతారు అనమాట. ఈజ్, ఇక్కడ హీ వచ్చేసి ఈ ఈజ్ హీ రీడింగ్. ఈజ్ హీ రీడింగ్, ఇది క్వశ్చన్ అయిపోయింది చూడండి. ఈజ్ హీ రీడింగ్ అనేటువంటిది. ఓకేనా? చూడండి, మొట్టమొదటి టెన్స్ ఏందో తెలుసుకోగలిగాం. రెండో దాంట్లో నాట్ ఎక్కడ రాయాలనేది తెలుసుకున్నాం. మూడో దాంట్లో దీన్ని ప్రశ్నలాగా ఎలా మార్చాలి అనేటువంటిది రాయగలిగాం. అలాగే ఇంకోటి చూద్దాం. చూడండి, లత కెన్ స్విమ్. లత కెన్ స్విమ్ అంటే లత ఈదగలదు, ఈత కొట్టగలదు. గలదు అనే అర్థం వస్తుంది అన్నమాట. కెన్ అంటే గలదు అని, ఇది మనం తర్వాత చెప్పుకుంటాం. లత కెన్ స్విమ్, కెన్ అంటే గలదు అని అర్థం అనమాట. ఇది ఒక హెల్పింగ్ వెర్బ్. దీన్ని నాట్ పెట్టాలనుకోండి ఎక్కడ పెడతాం చెప్పండి? కెన్ పక్కనే పెడతాం అనమాట. లత కెనాట్ స్విమ్, అంతే. లత కెనాట్ స్విమ్. ఒకవేళ ప్రశ్నలాగా రాయాలనుకోండి కెన్ ముందుకు తీసుకొచ్చి రాస్తాం, అంతే, ఏం చేసేది లేదు. కెన్ లత స్విమ్, ఇలా రాస్తాం అనమాట. సో మన వాక్యాలు కనుక హెల్పింగ్ వెర్బ్ తోటి రాయడం ముందు అలవాటు అయితే నేర్చుకుంటే, మీరు ఇంతకు ముందు రైమ్స్ తోటి కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ పెట్టి రాయొచ్చు. అలాగే హెల్పింగ్ వెర్బ్ను ముందుకు తీసుకొస్తే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటాం. క్వశ్చన్లు కూడా రెండు రకాలు ఉన్నాయి. రెండో రకం ఏంటి తర్వాత చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్ నో అంటే దీనికి ఎస్ కానీ నో కానీ చెప్తే సరిపోతుంది అనమాట ఈ ప్రశ్నకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాం ఈజ్ హీ రీడింగ్, అతను చదువుతూ ఉన్నాడా అని అంటే ఎస్ అంటే చదువుతున్నాడు, నో అంటే చదవడం లేదు. అలాగే కెన్ లత స్విమ్, లత ఈదగలదా అన్నప్పుడు ఎస్ అంటే ఈదగలదు, నో అంటే ఈదలేదు. వీటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం అనమాట. కాబట్టి మనకి ఈ రైమ్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ద్వారా మనం టెన్స్ ఏదనేటువంటిది గుర్తుపట్టచ్చు మొదటగా. తర్వాత నాట్ అనేటువంటిది ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ ప్రక్కనే రాయాలి. ఇక మూడవది ఎస్ఆర్ నో క్వశ్చన్ రాయాలి అంటే హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొచ్చి రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఒక వాక్యాన్ని మనం ఇలాగా రెండు రకాలుగా, మరో కొత్త రెండు రకాలుగా మార్చి రాయడాన్ని ఈ రైమ్ ద్వారా మనం నేర్చుకున్నాం. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.